ఇప్పటి వరకు మన షోలో ఎన్నో రకాల టిఫిన్స్, ఎన్నో రకాల స్నాక్స్ పరిచయం చేసాం. కర్రీస్కి ఫ్యాన్ బేస్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. లంచ్ ప్లేట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ని ఇష్టపడే వాళ్ళు చాలా మందే ఉంటారు. అందుకే ఇవాళ ఎపిసోడ్లో మీకు 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ని చూపిస్తున్నా. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి మీ స్పెషల్ రెసిపీస్ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8008054321. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెంబర్కి డయల్ చేయండి. మీ స్పెషల్ రెసిపీస్ని అందరికీ పరిచయం చేయండి. ఆల్సో నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. రూప గారు వచ్చారండి విజయవాడ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. రూప గారు హలో. నమస్తే అండి. నమస్తే టు యూ టూ అండ్ వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. సో రూప గారు ఎలా ఉన్నారు మీరు? బాగున్నా అండి. సో మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను సోషల్ సర్వీసెస్ ఎక్కువ చేస్తుంటా 20 years నుంచి. మాకు అసోసియేషన్లు ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఇంటి దగ్గర ఫ్రెండ్స్ వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగని మా చరకీర్తులు కానీ కోలాటం కానీ అలాంటివన్నీ చేస్తూ ఉంటాము. టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము. మొన్న రీసెంట్గా విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి, అందరికి తెలుసు, ప్రపంచం అంతా తెలిసిన విషయమే. అసలు ఒక్కొక్క చోట అయితే 9 రోజులు 8 రోజులు వాటర్ ఉండిపోయింది. బయటకు వచ్చే పరిస్థితి లేదు, లోపల ఉండే పరిస్థితి లేదు. అందరికీ ఫుడ్ అది కూడా ఏమీ దొరకట్లేదు. అందుకని అవన్నీ కూడా తగ్గిపోయాక మాది అవోపా అసోసియేషన్ ఉందండి. మా స్టేట్ ప్రెసిడెంట్ గారు వచ్చి నిర్మలా గారు, మేమందరం కలిసి కూడాను ఒక 1 week అన్ని చోట్లకు వెళ్ళి ఎక్కడెక్కడ ఎవరైతే బాగా దెబ్బతిన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఒక 15-20 daysలో 30 lakhs దాకా మేము స్పాన్సర్ తీసుకొచ్చి ఒక్కొక్క ఫ్యామిలీకి 600 ఫ్యామిలీకి 5,000 చొప్పున ఒక ఆడిటోరియం తీసుకొని అందరికీ ఫుడ్ 5,000 శారీస్ ఇలాగా సెంట్రల్ మినిస్టర్ గారు భరత్ గారు ఎంపీలని ఎమ్మెల్యేని పిలిచి అందరికి ఇచ్చాం. ఇలాంటి అలాగే ఎవరైనా పేదవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసే స్తోమత కూడా ఉండదు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాము. ఇలాంటి సర్వీసులన్నీ చేస్తుంటాము. సూపర్ అండి, వెరీ ఇన్స్పైరింగ్. అండ్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మాది వచ్చి చీపుళ్ళు బ్రూమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. 2 అబ్బాయిలు, కోడళ్ళు, 3 పిల్లలు, మనవాళ్ళు మనవరాళ్ళు. అందరూ కూడా నాకు మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తారు. ఏది చేస్తాను ఇక్కడికి వస్తానంటే కూడా వాళ్ళే మమ్మల్ని సపోర్ట్ చేసి పంపించారు. ఇలాగా టీవీకి కానీ ఏదైనా ఇలా కుకింగ్ కాంపిటీషన్స్కి రావాలన్నా ఎక్కడికైనా రావాలన్నా నాకు ఇంట్రెస్ట్. అందుకని ముందుకు వస్తాను. మా ఫ్రెండ్స్ని కూడా ముందుకు తీసుకురావాలని చూస్తాను. అందరినీ భయం వద్దు, ముందుకు రావాలి. ముందుకు వస్తే ప్రపంచం అనేది ఏంటి తెలుస్తుంది, తప్పొప్ప ఏంటనేది తెలుస్తుంది. అందుకని ఇలాగ షోస్కి వాటికి వస్తుంటాను. నైస్ అండి, వెల్ సెట్. చాలా బాగా మాట్లాడుతున్నారు. సో ఇంతకీ ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు ఇప్పుడు మాకు? పాత రకం వంట, మా చిన్నప్పటి నుంచి తిన్న రకం వంటే కందరవ్వ పులుసు అంటారండి. ఇది మా మదర్ దగ్గరే నేర్చుకున్నాను. అందరు కూడా చక్కగా తింటారు. అవునా? కందరవ్వ పులుసు మీరు ఏదైతే చెప్పారో దీనికి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చెప్పేసి. ఇది కంద ఉడకబెట్టి తీసుకొచ్చానండి. చింతపండు రసం పులుసు తీసుకొచ్చాను. బెల్లము, బియ్యపిండి, పసుపు, కారం, ఇంగువ, ఉప్పు, ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు, కరివేపాకు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఈ పులుసు దేంట్లోకి బాగుంటుంది జనరల్గా? అన్నం తోట? ఓన్లీ రైస్ అండి. ఓన్లీ రైస్. ఓన్లీ రైస్. ఫస్ట్గా మనం ఆయిల్ వేసుకోవాలి. ఓకే. దీనికి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. సో ఇప్పుడు మీరు చూపించబోయే రెసిపీ స్పెషాలిటీ ఏంటి ఈ కందరవ్వ పులుసు? ఇందులో అన్నీ ఉంటాయండి. తీపి, పులుపు, ఉప్పు, కారం. మన ఉగాది పచ్చడికి అయితే అన్ని రకాల షడ్రుచులు ఎలా ఉంటాయో ఇందులో కూడా అలాగే అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. సో మన టేస్ట్ బడ్స్ కి బాగా అనిపిస్తుంది హ్యాపీగా. ఇన్ని రుచులు, ఇన్ని ఫ్లేవర్స్ అన్ని ఒకేసారి తగులుతున్నది. చిన్నపిల్లలు కూడా జనరల్ గా ఈ కూర వద్దు ఆ కూర వద్దు అంటారు కదా, వాళ్ళకి ఈ కూరలో స్వీట్నెస్ కూడా తగులుతుంది కాబట్టి చక్కగా అన్నంలో కలిపేసి పెట్టేయచ్చు అనమాట. పెద్దవాళ్ళు కూడా షుగర్ ఉంది అనుకోకుండా, ఇప్పుడు తీపిలో పంచదార తినకూడదు అంటున్నారు, ఇది బెల్లం కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ కూర తినేసేయచ్చు. అలాగే ఎండుమిర్చి కూడా వేయాలండి దీనికి సరిపడా. ఓకే. ఇంగువ, తాలింపు ఏదేసినా అండి ఇంగువ లేకుండా తాలింపు అనేది వేయండి.
స్మెల్ గురించా? స్మెల్, టేస్ట్ అన్నీ కూడా బాగుంటాయండి. అని కంపల్సరీగా అసలు రోజు కూడా ఇంగు వాడతాం. అవునా? సో నెక్స్ట్ టైం వేసుకోవాలి. కొంచెం కరివేపాకు. నైస్ అండి, మంచి స్మెల్ వస్తుంది, చాలా మంచిది. సో మీ అమ్మగారి దగ్గర నుంచి రెసిపీ నేర్చుకున్నాను చెప్పారు కదండి? అవునండి, మా అమ్మగారు చాలా బాగా చేస్తారు వంటలు, అన్ని రకాలు, ఈ తరం వంటలు, పాత తరం వంటలు కూడా అన్నీ చేస్తారు ఆవిడ. ఆవిడ దగ్గర చాలా నేర్చుకున్నాను. అలాగే నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఖాళీగా ఉంటాం కదా, అప్పుడు కుకింగ్ క్లాస్కి వెళ్ళేదాన్ని అనమాట. 3 years వెళ్ళాను. అలాగే మా నైబర్స్ గుజరాతీలు, మార్వాడీస్ ఉంటారు, వాళ్ళందరి దగ్గర, అందుకని కర్ణాటక వంటకాలు, ఇలా చాలా చాలా వంటకాలు అన్నీ కూడా నేర్చుకుని అన్ని ఇంట్లో చేస్తూ ఉంటాను. సో మీకు జనరల్ గానే కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్? తినను కానీ చేస్తాను ఎక్కువ. దీని తర్వాత ఇది వేగాకండి, ఈ చింతపండు మనం పులుసు తీసాం కదా, ఇది పోసేస్తాం. మా చిన్న బాబు వచ్చి కూడా హోటల్ మేనేజ్మెంట్. ఓకే, సో తనకు కూడా ఇంట్రెస్టా కుకింగ్ అంటే? బాగా ఇంట్రెస్ట్. అవునా? ఇందులో ఇప్పుడు ఉప్పు వేయాలండి, దీనికి సరిపడా. అలాగే కారం. ఓకే, పసుపు. ఈ బెల్లం కూడా వేసేయాలండి ఇందులో. ఇది కొంచెం కరిగిపోవాలండి, కరిగిపోయాక అప్పుడు ఈ ముక్కలు వేయాలన్నమాట. ఓకే, సో మీ అబ్బాయిలు ఫ్యూచర్లో మంచి షెఫ్స్ అయితే మీరు బాగా హ్యాపీయా? హ్యాపీయే కానీ మేడం, యాక్చువల్గా మా చిన్నబ్బాయి ఇక్కడ కొన్ని హోటల్స్లో కూడా హైదరాబాద్లో చేశాడు. తర్వాత దుబాయ్లో జాబ్ వచ్చింది. ఓకే, జాబ్ హోటల్ మేనేజ్మెంట్లోనే జాబ్ వచ్చాక పంపించేద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళు 3-4 years అగ్రిమెంట్ అడిగారు. పంపించనని చెప్పారు. అక్కడికి వెళ్ళాక తెలియదు అక్కడ రూల్స్ అంట అలాగా. అవునవును, అంటే నేను ఏమంటున్నా ఎందుకని పంపించలేదు అంటే అదే చెప్తున్నానండి. అక్కడ వాళ్ళు 3-4 years వరకు మళ్ళీ ఇండియా పంపించిన అన్నారు. అక్కడికి వెళ్ళాక ఎలాంటి జాబ్ ఇస్తారో, ఏం జాబ్ ఇస్తారో తెలియదు కదా, అందుకని మేమే భయం వేసి ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత పైసా 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 హ్యాపీగా పైసా. కానీ ముందు మనకి మన వాళ్ళంటే మనకు దగ్గర ఉంటే భయం ఉండదు కదండి, అదేదో పైసా ఇక్కడే సంపాదించుకోవచ్చు అని ఇంకా మేము దాన్ని పంపించకుండా ఉంచేసాం. ఇంకా కష్టపడితే ఇప్పుడు అక్కడ ₹1,00,000 వచ్చింది అనుకోండి, కష్టపడితే ఆ 1,00,000 ఇక్కడే సంపాదించుకోవచ్చు. ఇక్కడ మనకి ఎంత కావాలంటే అంతే సంపాదించుకోవచ్చు. అక్కడికి వెళ్ళాక పిల్లలు, మన బ్లడ్ రిలేషన్ అనేది దూరం అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఫారెన్ వెళ్ళాలని చాలా మంది వెళ్తున్నారు, చదువుకొని వచ్చేస్తాం అంటున్నారు, కానీ వాళ్ళు రావట్లేదండి, అక్కడికి అలవాటు పడిపోతున్నారు. మేడం ఇది కరిగిపోయాక కన్నా ఉడకబెట్టేసానండి, ఇవి ఉడకబెట్టిన ముక్కలు వేసేస్తాం. కానీ ఒక రకంగా మంచిదే కదా, వాళ్ళన్న బెటర్ లైఫ్ చూస్తున్నారు కదా. బెటర్ లైఫే కానీ మేడం, తర్వాత ఫ్యూచర్ అక్కడే, ఇంకా ప్రెసెంట్ ఫ్యూచర్ ఇంకా అన్న అక్కడే. సో ఇది రెడీ అయిపోయిందా? 2 minutes మేడం. ఇది కొంచెం ఇలా పెడతారా మరి? సో ఐ థింక్ చక్కగా స్పైసెస్ ఫ్లేవర్ అంతా కూడా పట్టి ఉంటుంది కంద ముక్కలకి. ఇప్పుడు మూత తీసేద్దాం. ఈ బియ్యం పిండి. ఓకే, చక్కగా రైస్ లోకి ఇది కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. అయిపోయిందా? అయిపోయింది. డిష్ అవుట్ చేసేద్దామా? స్టవ్ ఆఫ్ చేసేస్తున్నారండి. మీకు ఇది కూర అయిపోయాక ఇలాగా ఆయిల్ రావాలి. కందరవ పులుసు రెడీ మేడం. సూపర్ అండి. సో చూస్తున్నారు కదా, కందరవ పులుసు రెడీగా అయిపోయిందండి. చక్కగా వేడివేడి అన్నంలో కాసంత నెయ్యి కూడా వేసేసుకొని ఈ పులుసుతో తినేసేయండి. నాకు అలాగే తినాలంది, బట్ ఈ
పులుసు మాత్రమే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఏటప్పు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. కందరవ్వ పులుసు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు, చింతపండు పులుసు, ఉప్పు, కారం, పసుపు, బెల్లం, ఉడకబెట్టిన కంద ముక్కలు. కందరవ్వ పులుసు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు, చింతపండు పులుసు, ఉప్పు, కారం, పసుపు, బెల్లం, ఉడకబెట్టిన కంద ముక్కలు వేసి బాగా ఉడికించి బియ్యపిండి వేసి ఇంకా సేపు బాగా మగ్గనిచ్చి దగ్గర పడేదాకా డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కందరవ్వ పులుసు రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. చాలా మిక్స్డ్ ఫ్లేవర్స్ అండ్ మిక్స్డ్ స్పైసెస్ అండ్ మిక్స్చర్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్. సో మీరు అన్నట్టు ఆ స్వీట్ కొంచెం, స్పైసీ కొంచెం, సాల్ట్ కొంచెం, చాలా బాగుంది. రియలీ లైక్ ఇట్ అండి. సో డెఫినెట్గా ఇంట్లో మనం ట్రై చేయాల్సిన రెసిపీ. నేను కూడా ట్రై చేస్తాను. రైస్లోకి ఐ థింక్ డెఫినెట్గా చాలా చాలా బాగుంటుంది. సో మీ నెక్స్ట్ రెసిపీ చెప్పండి. ఏముంది? బొంగ మిరపకాయలు అంటారండి. ఓకే, అంటే పెద్దవంటే క్యాప్సికమ్ అంటారు, వీటిని బొంగ మిరపకాయలు అంటారు. ఇప్పుడు నేను చేయబోయే రకం పాటోళి అంటారండి. ఓకే, బొంగ మిరపకాయలు పాటోళి. సో మరి ఈ బొంగ మిరపకాయల పాటోలి మనం చేసుకోవాలంటే ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చెప్పండి. బొంగ మిరపకాయలు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, పసుపు, ఎండుమిర్చి, తాలింపు దినుసులు, కారం, ఇంగువ, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి. ఓకే అండి. సో మరి స్టార్ట్ చేద్దాం. మనం చేసేద్దాం కదా. బొంగ మిరపకాయల పాటోలి అవునండి, తయారు చేసేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసేద్దాం. ఓకే, ఆయిల్ వేడెక్కేలోగా ఈ పచ్చిశనగపప్పును, పచ్చిమిర్చి, ఉప్పు ఈ మూడును ఒకసారి మిక్సీ చేసుకున్నాం అండి. కొంచెం వాటర్ పోసుకుందాం మేడం. ఓకే, ఇప్పుడు ఇదంతా ఈ బౌల్లో తీసుకుందామండి. ఓకే. సో ఇప్పుడు మిక్సర్ తయారు చేసేసుకున్నాం కదా. అవునండి. సో నెక్స్ట్ ఐ థింక్ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇంకొంచెం నూనె వేసి, ఎందుకంటే తాలింపుకి సరిపడా కావాలి, ఇవి కొంచెం ఉడకాలి కదా, ఫ్రై లాగా అవ్వాలి కదా. ఫస్ట్ తాలింపు దించేస్తున్నాను. తర్వాత ఎండుమిర్చి,
తాలింపు వేగిపోవచ్చిందండి. కొంచెం ఇంగువ, అలాగే కరివేపాకు, ఓకే. ఇప్పుడు ఇది కొంచెం వేయాలండి ముందు. ఇవి ఫస్ట్ నేను కట్ చేసేసుకున్నాను. Okay. ఇలాగ కట్ చేసుకున్న దాంట్లో ఇది ఇలా స్టఫింగ్ ఇవి 4 ఇలా చేయాలండి, 4గా. ఓకే. సో ఓపెన్ అయిపోవాలి మొత్తం. నైస్ అండి. ఇది మనం దేంట్లోకి తింటామండి కాంబినేషన్? రైసేనండి, రైస్. ఓన్లీ రైస్. సో మీరు గుజరాతీ వాళ్ళు అండ్ మీ నైబర్స్ వాళ్ళందరూ ఉన్నారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీట్స్ వంటకాలు కూడా నేర్చుకున్నారని చెప్పారు కదా, మీరు ఇంట్లో ఎప్పుడైనా చేసుకుంటూ ఉంటారా? అన్ని చేస్తామండి. అవునా? ఆల్ వెరైటీ చేస్తాం. మీకు బాగా మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన రెసిపీ అది అరే భలే టేస్టీగా ఉందని, అంటే మన వంటకాలు కాకుండా వేరే రాష్ట్రం వాళ్ళకి? ఎక్కువ పరోటాలు, రోటీస్ చేస్తానండి. ముల్లంగి పరోటా, ఆలు పరోటా, పన్నీర్ Okay. పరోటా. ఇప్పుడు మనం పూరి పిండి వాటర్తో కలుపుతాం కదండి, అవును. అలా కాకుండా ఓన్లీ ఉల్లిపాయ పేస్ట్ తోనే కలుపుతాం అన్నమాట. అసలు వాటర్ వేయకుండానే ఉల్లిపాయ, గరం మసాలా, పచ్చిమిర్చి వేసి ఓకే. వాటితోనే దానికి సరిపడా గోధుమ పిండి, కొంచెం శనగపిండి వేసి అది కలిపేసి మనం పూరిలా చేస్తే కనుక అవి 4-5 డేస్ మనకి నిలవ ఉంటాయండి. మనం ఏ ఊరు వెళ్ళినా కూడా అవి తీసుకొని వెళ్ళచ్చు. టేస్టీగా కూడా ఉంటాయి. అలాగే మెంతికూర చపాతీలు ఉంటాయండి, అవి కూడా అంతేనండి. వాటిల్లో కూడా మేము మెంతికూర, గోధుమ పిండి ఇవన్నీ వేసి పెరిగేస్తామండి. పెరుగు, ఆవకాయ, పొడుము అన్నీ వేసి చపాతీ పిండిలా కలిపి వాటిని చపాతీ చేస్తాము. ఊరు వెళ్ళేటప్పుడు అలాగా అవి కూడా నిలవ ఉంటాయండి. ఇది ఇంకొంచెం వేయాలండి, ఈ గ్రేవీ లాగా రావాలి, ఇది కొంచెం కూడా రావాలన్నమాట. ఇది ఒకసారి కొంచెం కలిపేసి మూత పెట్టేద్దామండి. ఇది ఒక 10 minutes. ఓకే. సో ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూద్దామండి. ఉడికిపోయిందిగా? ఉడికింది. నైస్. సో డిష్ అవుట్ చేసుకోవచ్చండి మనం? ఓకే ఓకే. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మీకు లెఫ్ట్ సైడ్ లో వైట్ కలర్ సర్వింగ్ ప్లేట్ ఉంది. సో ఇది మంచి సైడ్ డిష్ అని నా ఫీలింగ్. అంటే ఇది రైస్ లో కాకుండా వీగా కూడా తినేయచ్చండి, పచ్చిమిర్చి ఇలాగా. కొంచెం రైస్, సాంబార్ ఇట్లా చేసుకున్నప్పుడు మంచి సైడ్ డిష్ లాగా కూడా ఉంటుందని అనుకుంటున్నా. జనరల్ గా ఇది మనం నాన్ స్టిక్ లో కంటే అండి ఇత్తడి గిన్నెలో చేసుకుంటే కనుక ఇంకా చాలా బాగుంటుంది. ఓకే. టేస్ట్ నైస్ అండి. సో బుంగ మిరపకాయలు పాటోలి బుంగ మిరపకాయల పాటోలి అండి. సో ఇట్స్ రెడీ. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఈలోపు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. బుంగ మిరపకాయ పటోలి తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: బుంగ మిరపకాయలు, నానబెట్టిన శనగపప్పు, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంగువ. బుంగ మిరపకాయ పటోలి తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో నానబెట్టిన పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టించి ఆ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్ లో తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు, అలాగే మిక్సీ పట్టించిన పచ్చిశనగపప్పు మిశ్రమం వేసి కాసేపు మగ్గించాలి. తర్వాత శనగపిండి మిశ్రమాన్ని బుంగు మిరపకాయల్లో స్టఫ్ చేసుకుని అవి పాన్ లో పెట్టి బాగా మగ్గించి తర్వాత డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, బుంగు మిరపకాయ పటోలి రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి ఈ బుంగ మిరపకాయల పటోలి. చూద్దాం ఎలా ఉందో. వెరీ టేస్టీ అండి, చాలా బాగుంది. ఐ రియలీ లైక్ ఇట్. సో అలా మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో చక్కగా రైస్ చేసుకున్నప్పుడు ఇలాంటివన్నీ చేసుకొని కందపులుసు కానీ లేకపోతే మిరపకాయల పాటోలి కానీ, సో దట్ విల్ బి వెరీ నైస్ కాంబినేషన్. ఇది కూడా మీకు 2-3 days ఉంటదండి. నైస్, చాలా బాగుంది. 2 రెసిపీస్ చాలా బాగున్నాయి, అందుకే మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ అండి. సో అలాగే మీరు మా ఫ్రెండ్స్ అందరికి, మా మనవరాలు మనవాళ్ళకి, పర్ణిక, అర్జున్, భవిక్ ముగ్గురికి కూడా హాయ్ చెప్పండి. పర్ణిక, అర్జున్ అండ్ భవిక్ అందరికీ హాయ్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, అలాగే అవోపా సంఘం వాళ్ళందరికీ కూడా నమస్తే అండ్ హాయ్ అండి. తప్పకుండా మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయండి. మరి మంచి మంచి రెసిపీస్ అందరికీ పరిచయం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రూపా గారు ఇక్కడికి వచ్చినందుకు. టేక్ కేర్, బాయ్. ఓకే, థ్యాంక్ యూ.
సో ఇవాళ రూప గారు మనకు పరిచయం చేసిన ఈ స్పెషల్ డిషెస్ చూసారు కదండి. ఇంట్లో ఈ కర్రీస్ ని ట్రై చేయండి, అందరితో షేర్ చేయండి. సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై.